ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈరోజు ధ్యానం కొరకు కీర్తన 41, 1, 2, 3 వచనాలు మనం ధ్యానించుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వాణ్ణి తప్పించును. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు. రోగఛాయ మీద యెహోవా వాణ్ణి ఆదరించును. రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. ప్రైజ్ ది లార్డ్. చూడండి పిల్లారా, ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే బీదలను కటాక్షిస్తారో, బీదలకు సహాయం చేస్తారో, బీదలను ఆదుకుంటారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బీదలకు సహాయం చేస్తే, బీదలను ఆదుకుంటే, బీదలపై కనికరపడి బీదలను మనము కాపాడితే, లేక వారికి కావలసినవి అందిస్తే, వారికి సహకారంగా ఉంటే దేవుని వాక్యంలో రాసింది వాళ్ళు ధన్యులైతారట. ఆపత్కాలంలో యెహోవాని తప్పించును. ఆపదలు వచ్చినప్పుడు దేవుడు తప్పిస్తాడట. రెండవది, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. దేవుడే మనకు తోడుగా ఉండి కాపాడి బ్రతికిస్తాడు. ఇంకా భూమి మీద వాడు ధన్యుడగును. ఈ లోకములో జీవించినంత కాలము ధన్యులుగా మనము జీవిస్తాం. ధన్యులనే మాటకు అదృష్టవంతులు లేక ఆనందించేవారు అని అర్థం. అన్నీ కలిగి ఎప్పుడు ఆనందంగా ఉండేవాడిని ధన్యుడు అంటారు. చూడండి, ఇంకా శత్రువుల ఇచ్చకు వానిని అప్పగించవు. చూడండి, ఎప్పుడైతే మనము బీదలను కటాక్షించి వారి ఆపదల్లో, వారి అవసరతలో వారికి ఆదుకొని, వారికి సహాయం చేసి, వారి మీద దయ చూపించి, వారికి ఎప్పుడు మనము ధర్మం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఒకటి ఆపద నుండి తప్పిస్తాడు. రెండు, దేవుడే మనల్ని కాపాడి బ్రతికిస్తాడు. మూడవది, మనం ధన్యులుగా చేస్తాడు. నాలుగవది, శత్రువుల ఇచ్చకు మనను శత్రువులకు అప్పచెప్పడు. ఐదవది, రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. రోగఛాయ మీద యెహోవాని ఆదరించును. రోగంలో దేవుడు ఆదరిస్తాడు. అంతేకాకుండా దేవుడు మనకు స్వస్థపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి బీదలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. బీదలకు సహాయం చేయాలి. బీదలను ఆదరించాలి. బీదల కొరకు మన సంపాదనలో కొంత బీదలకు పంచిపెట్టాలి పిల్లలు. అలాగున చేసిన వాడిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించి దీవించి గొప్ప చేస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలనే చూడండి. ఆపత్కాలంలో తప్పిస్తాడు, మనను కాపాడి బ్రతికిస్తాడు, మనల్ని ధన్యులుగా చేస్తాడు. శత్రువుల చేతుల నుండి ఈ శత్రువులకు అప్పచెప్పడు. రోగము వచ్చినప్పుడు దేవుడు మనను ఆదరిస్తాడు. అంతేకాకుండా రోగం నుండి ఆయనే మనను స్వస్థపరుస్తాడు. కాబట్టి నేను ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను బట్టి బీదలపై కనికరించడం, బీదలకు సహాయం చేయడం అనేది చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.